హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. చుట్టూ పచ్చని కొండలు, ఆకుపచ్చని అందాలు, గలగలపారే జల ప్రవాహాలు, పలకరించే పిల్లగాలులు, మదిని తోచి మైమరిపించే సహజ సౌందర్యపు సోయగాలు. ఇక ఇవన్నీ చాలవన్నట్టు కనువిందు చేసే హరితవర్ణపు అందాలు. లాహిరి లాహిరిలో అనుకుంటూ అలా అలా అలలపై సాగిపోతుంటే అన్నీ మర్చిపోయేలా చేసే ఆ అందాలన్నీ మనకి అందుబాటులో కొలువై ఉన్నాయి. అందుకే అలాంటి కొలువైన అందాల్ని మీకు అందించడానికి యో న్యూస్ సాగిస్తున్న ఈ పడవ ప్రయాణానికి మీరు సిద్ధమా? మరి అయితే రండి, అలా అలా ముందుకు సాగుదాం. పాపికొండలు, ఈ పేరు చాలు మనసంతా పరవశం కావడానికి, మదిని పరుగులు పెట్టించడానికి. మన రాష్ట్రంలో సాగే గోదావరి ప్రవాహపు పరుగులకు కొత్త సొగుసులద్దిన పాపికొండల్లో విహరించాలని కోరుకొని బుద్ధిజీవులుండరంటే నమ్మండి. అందుకే అలాంటి పాపికొండలు ప్రయాణపు విశేషాలను యూ న్యూస్ మీకు అందిస్తోంది. నదీ జలాలకు ఎదురీదుతూ సాగే ఆ ప్రయాణపు పదనిసలు వింటూ ముందుకు సాగుదాం రండి. మన రాష్ట్రం ఎన్నో అరుదైన అందాలకు నెలవు. అందులోనూ వివిధ నదులు నిత్యం ప్రవహించే నేలపై ఈ అందాలకు కొదవే లేదు. అలాంటి వాటిలో గోదావరి తీరం ఒకటి. మన రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత ఖమ్మం దాటుకుని గోదావరి జిల్లాలను చేరే వేళ ఈ నదీ ప్రవాహంలో తారసపడే అందాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి. ఎత్తైన పర్వత శ్రేణుల్లో సాగే నదీమ తల్లి ప్రయాణం పర్యాటకుల్ని ఆనంద పారవస్యంలో ముంచుతుంది. అందుకే పాపికొండల పర్యటనకు ఏటేటా వివిధ ప్రాంతాలకు చెందిన జనం పోటెత్తుతూ ఉంటారు. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోబరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెదను తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి. ముఖ్యంగా ప్రకృతి అందాలకు పెట్టింది పేరుగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్లో అడుగడుగునా ఎన్నో అందాలు తారసపడతాయి. వాటిని ఆస్వాదించే తీరిక ఉండాలే గాని మన రాష్ట్రం టూరిస్టుల స్వర్గధామమని చెప్పొచ్చు. అనేక ప్రత్యేక అందాలతో అలరారే మన రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అందాల్లో పాపికొండలు ఒకటి. చుట్టూ గోదావరి నీళ్లు, మధ్యలో ఎత్తైన కొండలు, వాటిపై పరుచుకున్న హరితవనాలు తప్ప మరో విషయమే కనిపించని పాపికొండల్లో విహరించడం అందరికీ అరుదైన అనుభూతి అని చెప్పక తప్పదు. అయితే పాపికొండల్లో పర్యటించాలనే ఆలోచన ఉన్నప్పటికీ చాలా మందికి అందుకు ఎలా వెళ్లాలన్న దానిపై అనేక అనుమానాలున్నాయి. ముఖ్యంగా దేశ విదేశాల్లోని అనేక మంది మిత్రులతో కలిసి ఆనందంగా 1-2 రోజులు గడపాలనుకునే వారికి అసలు సిసలైన ఆనంద ప్రాంగణం పాపికొండలు. ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా సమయమంతా సంతోషభరితంగా గడవడానికి ఈ టూర్లో అవకాశం ఉంటుంది. అందుకే పాపికొండల్లో పర్యటించాలనుకునే వారి సంఖ్య రాను రాను పెరుగుతోంది. ప్రభుత్వ
గోదావరి తీరంలోని రాజమండ్రి నుంచి మొదలయ్యే ఈ పర్యటన పలువురికి మరుపురాని తీపి గుర్తుగా మిగిలిపోతుంది. అందుకే అనేక మంది పాపికొండల్లో ఒక్కసారైనా ఆనందంగా గడపాలని ఆశిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా రాజమండ్రి కేంద్రంగా పలు టూరిస్టు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఏపీ టూరిజానికి తోడు ప్రైవేట్ సంస్థలు కూడా పాపికొండలకు టూరిస్టు సర్వీసులు నడుపుతున్నాయి. సుమారు 100 బోట్ల వరకు రాజమండ్రి నుంచి పాపికొండలకు నడుపుతున్నారంటే టూరిస్టుల తాకిడి ఏంటో అర్థమవుతుంది. అవి కూడా అత్యంత ఆధునిక హంగులతో నిర్మించిన బోట్లు కావడంతో ప్రయాణానికి పూర్తి సౌకర్యవంతంగా ఉంటుంది. ఏసీ సర్వీసులు కూడా ఉండడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పాపికొండలకు వెళ్లడానికి జనం ఎగబడుతున్నారు. రాజమండ్రి నుంచి తెల్లవారే వేళ బయలుదేరి అటు పోలవరం గాని ఇటు పురుషోత్తమపట్నం గాని చేరుకుంటారు. అక్కడ బోటు ఎక్కి గోదావరి నదీ విహారం ప్రారంభిస్తారు. వరుసగా అనేక పుణ్యక్షేత్రాలు, పలు సినిమా షూటింగ్ స్పాట్లు చూసుకుంటూ ఆనంద శిఖరం చేరుకుంటారు. అల్లూరి సీతారామరాజు లాంటి స్వతంత్ర సమరయోధుల జ్ఞాపకాలు కూడా మనకు దారి వెంబడి తారసపడుతూ ఉంటాయి. అంటే ఒకవైపు ఆధ్యాత్మిక ఆనవాళ్లతో పాటు మరోవైపు ప్రకృతి ఆరాధనకు కూడా పాపికొండల పర్యటన ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలా సుమారు 6-7 గంటల పడవ ప్రయాణం తర్వాత పాపికొండల ప్రాంతంలోకి బోటు అడుగుపెట్టే వేళ మన మది అలల తాకిడికి ఊగిసలాడుతుంది. మనల్ని పలకరించే కొండగాలుల్ని ఆస్వాదిస్తూ ఆనందానుభూతుల్ని పొందుతాం. కొండ అంచులు, గిరిజన గూడాలు, ఎత్తైన చెట్ల వరుసలు అన్నీ మనకు వింతగానే కనిపిస్తాయి. నదీ ప్రవాహానికి ఎదురెదుతూ సాగే ప్రయాణంలో ఖమ్మం జిల్లాలోని పేరంటాలపల్లి వరకు బోట్లు వెళతాయి. భద్రాచలం వరకు గోదావరి ప్రయాణం చేయాలనుకునేవారు అక్కడే బోటు మారాల్సి ఉంటుంది. పేరంటాలపల్లిలోని అరుదైన శివాలయం, జలపాతాలు మన మనసు దోచుకుంటాయనడంలో సందేహం లేదు. అక్కడ స్థానిక గిరిజనులు జీవన విధానం కూడా పరిశీలించే అవకాశం అందరికీ దక్కుతుంది. పిల్లలకు అన్నీ పరిచయం చేయాలనుకునే వారికి ఆదివాసీల గురించి చెప్పడానికి ఇదో అద్భుతమైన అవకాశం. అక్కడి ట్రైబల్స్ తయారు చేసే పలు కళాఖండాలు కూడా మనల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. అక్కడి నుంచి సాగే తిరుగు ప్రయాణంలో కూడా అనేక అందాలు చూపరుల కళ్ళు తిప్పుకోనివ్వవంటే ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా సాయం సంధ్య వేళ గోదావరి తీరపు అందాల్ని ఆస్వాదించే అవకాశం దక్కడం నిజంగా మనం చేసుకున్న అదృష్టమేమో అనిపిస్తుంది. అయితే రోజంతా బోటు ప్రయాణం అయితే ఇక తిండి తిప్పల సంగతి ఏమిటన్న బెంగ మీకు అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రయాణించే బోటు ఆపరేటర్లే అన్నీ ఏర్పాటు చేస్తారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు అన్ని బోటులోనే వేడివేడిగా మనకు సిద్ధం చేస్తారు. అవి కూడా నదీమ తల్లి ఒడిలో అలలపై ముందుకు సాగిపోతూ వాటన్నిటినీ ఆరగించడం కూడా మంచి అనుభూతే కదా. అటు ఇటు సుమారు 8-9 గంటల పాటు సాగే ఈ ప్రయాణపు పదనిసలు మనకు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తూనే ఉంటాయి. అందుకే ఈ ప్రయాణంలో ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు పాటిస్తారు. లైఫ్ జాకెట్స్ తో పాటు సర్వం సిద్ధం చేసుకుంటారు. సిద్ధహస్తులైన సరంగుల సాయంతో పడవల్ని జాగ్రత్తగా నడుపుతూ ఉంటారు. వాటన్నిటికీ తోడు బోటులో సాగే వినోద కార్యక్రమాలు అందరినీ గిలిగింతలు పెడతాయి. చిన్న పెద్ద అన్న భేదం మరిచిపోయి అంతా కలిసి చేసే చిందులు చిరకాలం మనకు గుర్తుంటాయి. అందుకు తగ్గట్టుగా చేసే వివిధ ఏర్పాట్లు కూడా మనకు మంచి వినోదాన్ని పంచుతాయి. అన్నీ కలిసిన షడ్రుచుల సంగమంలా ఉండే ఈ పాపికొండల ప్రయాణంలో ఇంకా ఎన్నో వింతలు విశేషాలు మనకు తారసపడతాయి. ముఖ్యంగా వంశీ, శేఖర్ కమ్ముల వంటి వివిధ సినీ దర్శకుల సినిమాల్లోని సీన్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. అన్ని అరుదైన అందాల సంగమంలా సాగి ఈ పాపికొండల్లో పర్యటించాలని మీకు కూడా అనిపిస్తుంది కదూ. అందుకే అవకాశాన్ని వినియోగించుకొని పర్యాటక ఆనందాన్ని పొందటానికి సిద్ధం కండి. కానీ ఒక్క మాట ఏంటంటే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ టూర్కి అనుకూలంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకొని మీరు కూడా గోదావరి అందాలను ప్రత్యక్షంగా ఆస్వాదించి రండి మరి.